రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికెళ్ళింది. అది కాస్త ఒకరి కార్యాలయంపై ఇంకొకరు దాడి చేసుకునే స్థితికి వెళ్ళింది. కొద్దిసేపటి క్రితమే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గంగుల కమలాకర్‌కి సంబంధించిన ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉండగానే కొంతమంది బీజేపీ కార్యకర్తలొచ్చి దాడి చేయడం జరిగింది. అక్కడ విధ్వంసకరమైనటువంటి పరిస్థితి సృష్టించడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సైతం బీజేపీ కార్యాలయం వైపుకి పరుగున రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. లాఠీచార్జ్ జరిగింది. ప్రస్తుతం మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉన్నాము. కార్యాలయం వద్ద మనకు అందుబాటులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. చెప్పండి, ఒకటి ఆరోపిస్తున్నారు, ప్రధానంగా బీజేపీ నేతలు కార్యకర్తలు కాదు, అక్కడ బీజేపీ గుండాలను కార్యకర్తలుగా నేతలుగా మలుచుకున్నారు. వాళ్ళు మా మీద దాడి చేశారు, సహించమని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? ఒకటి ఇన్సిడెంట్ అక్కడ దాడి సంగతి విషయం ఇంకా తెలియదు ఏం జరిగిందనేది. కాకపోతే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి నోరును అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నటువంటి ఆ సంస్కృతి ఇప్పుడే కాదు, ఆయన ఏ నాయకుని ఎంబడి ఉంటే ఆ నాయకునికి జోకేటువంటి కార్యక్రమం ఆయన మోర్చున్నటువంటి లక్షణము. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీకి తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డికి జోకి ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద మానుకోటలో రాళ్ల దాడి చేసినటువంటి వ్యక్తి, ప్యాంటు జిప్పిపినటువంటి నీచుడు పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ నువ్వు ఈ కేటీఆర్ ప్రసన్నం చేసుకోవడానికి, కేసీఆర్ని ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ మెప్పు పొందడం కోసము కేటీఆర్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు. ఇవాళ నువ్వు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తాయంటే దానికి ఆవేశంతో చేసినటువంటి కార్యకర్తలు అనేక మంది అభిమానించే నాయకుడు ఆయన. బండి సంజయ్ గారు నీలాగా దొరతనంతో వచ్చినటువంటి కాదు, కింది నుంచి సామాన్య కార్యకర్త నుంచి చిన్నతనం నుంచి ఏదైతే స్కూల్ దశ నుంచి ఒక దేశం కోసం, ధర్మం కోసం పనిచేసి ఒకటే జెండా గొడుగు కింద పనిచేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. వారి గురించి మాట్లాడినప్పుడు ఎంతమంది కార్యకర్తలు ఇక్కడ వేల మందికి ఆరాధ్యమైనటువంటి నాయకుడు ఆయన కోసం ఎవరైనా ఆవేశపడి ఎవరైనా దానికి ఆయన మాట్లాడిన దానికి సహించలేక ఏమైనా జరుగుతుంది, దాని సంఘటన గురించి మనకు తెలియదు. ఎవరు ఈయన మీద దాడి చేసి, ఈ పిచ్చోని మీద ఎవరు దాడి చేసే పరిస్థితి బండి సంజయ్ గారికి అవసరం, భారతీయ జనతా పార్టీ కూడా అంత అవసరం లేదు. ఈయన జనాలే తరిమి కొట్టే రోజులు వచ్చేస్తున్నాయి. ఆయనకి అదే హుజరాబాద్లో వాళ్ళంతా కూడా ఒక అసహించుకుంటున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేనా ఈయననా మా ఎమ్మెల్యే అని చెప్పి. ఇవాళ నువ్వు 2.5 సంవత్సరాల నుంచి హుజరాబాద్కు రూపాయి తీసుకొచ్చినావు కాదు.